హనుమంతుడి దివ్య సహాయం. ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి హనుమంతుడిపై అపార భక్తి కలిగి ఉండేది. ప్రతి మంగళవారం అతను హనుమాన్ దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీస పఠించేవాడు. అతని నమ్మకం అంత గట్టిగా ఉండేది. హనుమంతుడు తనను ఎల్లప్పుడూ కాపాడుతాడని అతను విశ్వసించేవాడు. ఒకరోజు సాయంత్రం రవి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతను ఒక దట్టమైన అడవి గుండా సత్తువతో నడవడానికి నిర్ణయించుకున్నాడు. అడవిలో లోతుగా వెళ్తున్నప్పుడు సూర్యకాంతి మాయమైంది మరియు మార్గం చీకటిగా మారింది. అకస్మాత్తుగా అతను ఒక క్రూరమైన చిరుతపులి గర్జన విన్నాడు. అతను వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద చిరుతపులి అతనిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. భయంతో రవి స్తంభించిపోయాడు. అతను చిరుతపులి నుండి తప్పించుకోలేనని మరియు అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరని తెలుసు. ఆ క్షణంలో అతను తన కళ్ళు మూసుకొని హనుమాన్ చాలీస పఠించడం ప్రారంభించాడు. తనను హనుమంతుడే రక్షించాలని ప్రార్థించాడు. ఇక చిరుతపులి అతనిపై దాడి చేయడానికి దూకిన సమయంలో ఒక పెద్ద అద్భుతమైన సంఘటన జరిగింది. అడవిలో బిగ్గరగా ఒక గర్జన వినిపించింది మరియు చిరుతపులి అకస్మాత్తుగా ఆగిపోయింది. రవి కళ్ళు తెరిచి చూడగా అతను మరియు చిరుతపులి మధ్య ఒక ప్రకాశవంతమైన ఒక పెద్ద కోతి రూపంలో హనుమంతుడు నిలబడి ఉన్నాడు. చిరుతపులి ఈ దివ్యశక్తిని గుర్తించి అడవిలోకి పారిపోయింది. రవి మోకరిల్లి కన్నీళ్లతో నిండిన కళ్ళతో హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు. హనుమంతుడిపై అతని నమ్మకం తనను రక్షించడానికి పిలిచిందని అతనికి తెలుసు. ఆ రోజు నుండి రవికి హనుమంతుడిపై భక్తి మరింత పెరిగింది. అతను తన అద్భుతమైన కథను గ్రామంలో ప్రతి ఒక్కరికి పంచుకున్నాడు. ఇతరులకు నమ్మకం మరియు భక్తి విశ్వాసం కలిగించాడు. ఈ కథ విన్న గ్రామస్తులు హనుమాన్ దేవాలయానికి మరింత తరచుగా వెళ్ళడం ప్రారంభించారు మరియు ఆ దేవాలయం ఆశ మరియు దైవిక రక్షణకు ప్రతీకగా మారింది. రవి కథ ప్రజలకు హనుమంతుడి శక్తిని గుర్తు చేస్తోంది మరియు భక్తితో పిలిచినప్పుడు హనుమంతుడు ఎల్లప్పుడూ తన భక్తులను రక్షిస్తాడని నిరూపిస్తోంది. జై హనుమాన్. మరో వీడియోలో మరో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.